పోలవరానికి సంబంధించి పనులైతే చాలా చకచకా నడుస్తున్నాయి. కీలక అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. పోలవరం తొలి దశ పూర్తి కాబోతోంది. అతి త్వరలోనే కంప్లీట్గా పోలవరం నుంచి నీళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇంతకుముందు ఆ కాపర్ డ్యామ్ వల్ల ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేస్తున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు వచ్చే నెల 15వ తేదీ నాటికి అంటే జూలై 15వ తేదీ నాటికి పూర్తి కావాల్సిందేనంటూ అధికారులు, జలవనరుల శాఖ అధికారులు వేగవంతంగా పనులు అయితే చేపిస్తున్నారు. ఈ నెల 22వ తేదీన ప్రధాన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష కూడా నిర్వహిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ముందుగా సిద్ధమవుతున్నారు. ఈ ఏడాదే ఈ జంట సొరంగాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయాలి అనేది ఎడమ హెడ్ రెగ్యులేటర్ కేఎల్ బండ్ పనులు కూడా ముగించాలని సూచించారు. తొలి దశలో ఈసీఆర్ఎఫ్ డ్యాము అలాగే ఎడమ ప్రధాన కాలువ తప్ప మిగిలిన పనులన్నీ వచ్చే నెల 15 నాటికి పూర్తి కావాల్సిందేనంటూ అధికారులకు స్పెషల్ సిఎస్ స్పష్టం చేశారు. ఏది ఏమైనా వచ్చే నెల 15వ తేదీ నాటికి అంటే జూలై 15 నాటి తొలి దశ పనులు అయితే కంప్లీట్ చేస్తారట. తర్వాత ఇంకా వేగంగా పూర్తి చేసి వీళ్ళ లక్ష్యం 2027 కాబట్టి అప్పుడు కంప్లీట్గా నీళ్లు వదిలే ఆలోచన. ఈ లోపల పునరావాస కేంద్రాలను పునరావాసాలకు సంబంధించి వాళ్ళు అక్కడ షిఫ్ట్ చేశారు. ఇప్పటికే మళ్ళీ కొత్తగా కొన్ని గ్రామాలు కలిసి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళకైతే నీటి ముంపు ఉండదు అనేది ఒక 10 గ్రామాలు ఎన్నో ఉన్నాయి కదా. మొత్తం మీద ఇవన్నీ క్లియర్ చేసి 2027కి అయితే కంప్లీట్గా వీళ్ళు అనుకున్న లక్ష్యాన్ని టార్గెట్ని పూర్తి చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ చూద్దాం.